ఖజానా ఖాళీ అన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఢిల్లీలో రాహుల్ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే తెలంగాణ రాష్ట్రాన్ని అవమానిస్తారంటూ ఫైర్ అయ్యారు. ఆయన ఒక్కదే కాదు, గులాబీ దండు మొత్తం రేవంత్ సర్కార్పై మాటల దాడికి దిగింది. నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారా నన్ను చెప్పురు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఏం చేస్తారు? నన్ను కోసుకుంటే తింటారా, వండుకొని తింటారా, ఏం చేస్తారు? రాష్ట్రం ఆర్థికంగా బాగలేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చే ముందు రాష్ట్రం గురించి, రాష్ట్ర పరిస్థితి గురించి తెలీదా అని ప్రశ్నించారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, నిన్ను కోసుక తినేంత పిచ్చోడెవడు లేడు. నువ్వే నీ తలమాసిన విధానాలతో రాష్ట్రాన్ని కాల్చుక తింటున్నావు. రాష్ట్రాన్ని సంవత్సరంన్నర రాచి రంపాన పెడుతున్నావు నువ్వు. ఇది వాస్తవం. మేము అప్పజెప్పినాడు 23 డిసెంబర్ 18,000 కోట్లతో అప్పజెప్పినాం. ఇవాళ నువ్వు 25 మేలో నిలబడి మళ్ళీ 18,000 కోట్లని చెప్తున్నావు. మరి 16-17 నెలల నుంచి నువ్వేం చేస్తున్నావు? నీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎందుకు ఆదాయం పెంచలేకపోయింది? ఢిల్లీలో ఎవరూ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదన్న రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు, చెప్పులు ఎత్తుకపోతారేమో అని చెప్పి కలుస్తలేరు అన్నాడు. అరే చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళు వేరే పార్టీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ, అది వాళ్ళ కథ వేరు. చెప్పులు ఎత్తుకపోయింది నాకు అర్థం కాదు. ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు, ఎవరు ఇస్తలేరు? రాహుల్ గాంధీ ఇస్తలేడు. కరెక్టే, నీకు ఇయర్ కూడా ఎట్లు ఇస్తారు? నీకు తెలిసిపోయింది నీ కథ అంతా. 43 సార్లు ఢిల్లీకి పోతివి, 43 పైసలు లేకపోతివి. ఏముంటుంది ఇజ్జత్ నీకు ఢిల్లీ మార్కెట్లో? వీడు ఊకొత్తాడు పోతాడు, ఎందుకు ఇవ్వాలి నీకు అపాయింట్మెంట్? ఇస్తలేరు, ఏం చేయాలి మరి? నువ్వు మూటలు మోసేందుకు వస్తున్నావు ఢిల్లీకి, రాహుల్ గాంధీకి మూటలు ఇస్తేందుకు వస్తున్నావు. మొదలు మర్యాద ఉంటుంది, ఇక ఆఖరికి దొంగలెక్కనే చూస్తారు. రేవంత్ కు పాలన చేతకాక తెలంగాణ పరువు తీస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఒకవేళ నిజంగానే పరిపాలన చేత కాకపోతే తప్పుకో, రాజీనామా పెట్టు, నాతో అయితలేదు. ఢిల్లీకి మూటలు పంపుడు, ఇక్కడ మేనేజ్ చేసుడు నాతో అయితలేదు, ఇక నేను చేతులు ఎత్తేస్తున్నా, నేను కూడా ఐపీ డిక్లేర్ చేస్తున్నా అని వెళ్ళిపో. అంతేగాని రోజు తెలంగాణ రాష్ట్రాన్ని తిడతా ఉంటే మాత్రం ఇక్కడ దాకా ఉపేక్షించడం ఇక మాత్రం ఊరుకోము. కేసీఆర్ గారిని కూడా ఇంకా చివరిసారి చెప్తున్నాం, ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారిని ఇప్పటిదాకా ఎన్ని మాటలన్నా పడ్డం. ఇక్కడ నుంచి కేసీఆర్ గారిని నువ్వు వ్యక్తిగతంగా దూషిస్తే మాత్రం నీ నాలిక చీరేసే రోజు కూడా వస్తుంది, తప్పకుండా యాది పెట్టుకో. రేవంత్ రెడ్డికి పాలన చేత కాదని తాము ముందే చెప్పామన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి బీఆర్ఎస్ మాటలు నిజమని రేవంత్ రెడ్డి నిరూపించారన్నారు ఆయన. అసలు బడికే పోడు ఆలు చదివినోడు నేను 10వ తరగతి పరీక్ష రాస్తానని చెప్పిపోయినట్టుగా ఉంది ఇప్పుడు ఆయన పరిస్థితి. ఆలు చదివినోడు 10వ తరగతి పరీక్షకు అనుమతి ఇవ్వండి అని చెప్పి పోయి కూర్చొని పేపర్ ముందు పెట్టుకొని ఏడ్చిన పద్ధతిలో కనబడుతూ ఉంది. గ్రామాలలో ఇంకా చాలా సామెతలు ఉన్నాయి, మొదటి సామెతలు. ఎందుకంటే నేను మాట్లాడింది చూస్తున్నప్పుడు నా ఎదురుగా ఉన్న కొంతమంది మిత్రులు, రైతులు మాట్లాడిన మాటలు కొన్ని ఏం చెప్తే బాగుండవు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ దేశమంతా తెలంగాణ గొప్పతనం గురించి మాట్లాడేలా చేస్తే రేవంత్ హయాంలో రాష్ట్రం గురించి తప్పుగా మాట్లాడేలా చేస్తున్నారని మండిపడ్డారు గులాబీ నేతలు. తెలంగాణ పరిస్థితి నవ్వే వాళ్ల ముందు జారిపడ్డట్టయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.